పర్ఫెక్ట్ మెథడ్లో ఎగ్ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకోండి. పిండిని జల్లించుకొని తీసుకోండి. జల్లించుకొని తీసుకోవడం వల్ల పిండి ఉండలుండలుగా లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే సరిపడా వాము వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వాము వేసుకోండి. అలాగే కొద్దిగా సోడా వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసుకుంటే మొత్తం మిక్స్ అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ వాటర్ పోయొద్దు. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు బజ్జీలు అనేటివి అంత టేస్టీగా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి ముద్దలాగా రాకుండా స్మూత్గా అవుతుంది పిండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం గిల కొట్టుకుంటే పిండి పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నట్టు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు పిండి పర్ఫెక్ట్గా కుదిరినట్టు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, జారుడుగా వస్తుంది కదా, అలా మనకు కన్సిస్టెన్సీ రావాలి. ఇక్కడ నేను ఎగ్స్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి తీసుకొని కట్ చేసిన ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ తీసుకొని మొత్తం పిండి మొత్తం దానికి మొత్తం ప్రాపర్గా అంటుకున్న తర్వాత వేడెక్కిన ఆయిల్లో వేసుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా అన్నీ ఒకటెంబడి ఒకటి చూసుకొని వేసుకోండి. మీరు ఒకవేళ డైరెక్ట్ మేము ఒకటే ఎగ్ వేసేస్తాము కట్ చేయకుండా అనుకుంటే దానికి చిన్నగా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే అవి పేలినట్టు మొత్తం పేలిపోతాయి. అందుకని చెప్తున్నాను నేను. అందుకే ఇంకా ఊరికే ఆ రిస్క్ ఎందుకు అని చెప్పేసి కట్ చేసి వేసుకుంటున్నాను. లేదు మేము ఒక్కటే పెట్టేస్తాం మొత్తం డైరెక్ట్గా కట్ చేయకుండా అనుకుంటే ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలా వేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ నేను చూపించిన విధంగా అన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మొత్తం వేసినట్టు మాడిపోతాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇక్కడ నేను తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే లోపల ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మీన కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేను పెట్టింది అందులో 1/2 ఎగ్గే పెట్టినాను, కానీ నాకు ఫుల్ ఎగ్ పెట్టినట్టు వచ్చేసింది బజ్జీలు అనేటివి. ఇక్కడ చాట్ మసాలా వేసుకుంటున్నాను. మిర్చీలు నేను స్కిప్ చేసేసాను, ఆయిల్లో వేయించి పెట్టుకుందాం అని చెప్పేసి. కానీ వేయించలేదు, వద్దులే అని చెప్పేసి వేయించుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా మీరు కూడా ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు. టేస్ట్ మాత్రం హైలైట్ వచ్చాయి, పర్ఫెక్ట్గా కుదిరాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.